హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా బీడీఎస్ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ మరియు ఈ ఎంబీబీఎస్లో సెకండ్ రౌండ్కు సంబంధించి కళాశాలల సీట్ అలాట్మెంటు, మేనేజ్మెంట్ కేటగిరీలో సెకండ్ రౌండ్కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, థర్డ్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో అంటే కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు మొదటి రౌండ్కి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా 1వ తేదీ అక్టోబర్ 2025 సాయంత్రం 7 గంటల నుండి 6వ తేదీ అక్టోబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టవచ్చు. అదేవిధంగా మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులే దీనికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కళాశాల వైజు సీట్ అలాట్మెంటు మీకు జారీ చేసినప్పుడు యూనివర్సిటీ ఫీజు 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్యూషన్ ఫీజు కళాశాలల్లో 9,000 రూపాయలు గవర్నమెంట్ కళాశాలలో ఉంటుంది. 14,300 ప్రైవేట్ కళాశాలలో కేటగిరీ ఏ సీట్స్కి నిర్ణయించారు. కాబట్టి ఏయూ రీజన్లు మరియు ఎస్వియు రీజన్లు లోకల్ ఏరియా స్టేటస్ని బట్టి సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రీజన్లో వాళ్ళకి 85% సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. ఏయూ రీజన్ వాళ్ళకి ఎస్వియులోను, ఎస్వియు రీజన్ వాళ్ళకి ఏయులోను 15% రిజర్వేషన్ ఉంటుంది. అందులో ఆయా రీజన్ల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు కళాశాలల ఎంపిక ప్రక్రియను వన్ టైం వెబ్ ఆప్షన్స్ అన్నమాట. ఇవి కళాశాల ఎంపిక ప్రక్రియ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ కళాశాలల ఎంపిక ప్రక్రియ బట్టే మీకు మిగతా రౌండ్లో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 రౌండ్లో కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఈ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని బట్టే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు మరియు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కళాశాల వచ్చేసి విజయవాడలో ఉంది. తర్వాత ఎస్వియు రీజన్లో గవర్నమెంట్ డెంటల్ కళాశాల కడపలో ఉంది. 2 కళాశాలలు గవర్నమెంట్ కళాశాలలు, మిగతావన్నీ కూడా ప్రైవేట్ కళాశాలలే. కాబట్టి మీరు జాగ్రత్తగా 12 ఏయూ రీజన్లోను, 3 వచ్చేసి ఎస్వియు రీజన్లోను ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి బీడీఎస్ విద్యార్థులందరూ కూడా బీడీఎస్లో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు, ఎంబీబీఎస్లో సీట్ రానటువంటి విద్యార్థులు బీడీఎస్లో వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ముందుగా వెబ్ ఆప్షన్స్ గవర్నమెంట్ కళాశాలలు పెట్టుకోండి. తర్వాత ప్రైవేట్ కళాశాలలు, మీకు నచ్చిన కళాశాల, మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కళాశాలల ప్రకారం ప్రయారిటీ ఎంచుకోవాలని ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మరియు కాంపిటెంట్ అథారిటీలో కన్వీనర్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ కూడా ఇక్కడ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎంబీబీఎస్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో కన్వీనర్ కోటాకు సంబంధించి ఫేజ్ 2లో కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇచ్చిన విద్యార్థులందరూ కూడా 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టైం అయితే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కళాశాలలో సెకండ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల జాయిన్ కావాలని ప్రతి విద్యార్థికి కూడా సూచిస్తున్నాను. కేటగిరీ వైజు
ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది కళాశాల వైజు ఇవ్వటం జరిగింది. ఏ ఏ కళాశాలలో సీట్ అలాట్మెంటు ఎంత కట్ ఆఫ్ ఉంది ఆ వివరాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎంబీబీఎస్ 2025 కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఎస్వియు రీజన్లు ఓపెన్ కేటగిరీలు మొదటి రౌండ్లో 482 మార్కులకి ఎస్వియు రీజన్లో కట్ ఆఫ్ ఉంటే 476 మార్కులకి సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఆగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 491 మార్కుకి సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఆగింది. బీసీఏ మొదటి రౌండ్లో 446 కట్ ఆఫ్ ఉంటే 444 మార్కులకి, బీసీబీ 450 మార్కులు మొదటి రౌండ్లో ఉంటే 447 మార్కులు సెకండ్ రౌండ్లో, బీసీసీ 430 ఉంది, బీసీడీ 443 నుండి 442కి కట్ ఆఫ్ అయితే తగ్గడం జరిగింది. బీసీఈ 450 నుండి 448 మార్కులకి కట్ ఆఫ్ తగ్గడం జరిగింది. SC1 కేటగిరీకి వచ్చేసి ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో అంతమందికి సీట్లు అయితే SC1 కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందని అంటున్నారు. SC2 కేటగిరీలో 415 మార్కులకి ఫేజ్ 1లోను, 413 మార్కులకి ఫేజ్ 2లోను కట్ ఆఫ్ ఆగింది. S3 కేటగిరీలో 420 నుండి 418 మార్కులకి రెండో రౌండ్లో కట్ ఆఫ్ ఆగింది. ఎస్టీ కేటగిరీలో 378 ఫేజ్ 1లోను, 376 ఫేజ్ 2లోను కట్ ఆఫ్ అయితే ఆగింది. ఏయూ రీజన్ కట్ ఆఫ్లు కూడా ఇలాగే ఉన్నాయి. ఓసీ కేటగిరీలో 501 మార్కుకి ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ ఉంటే 491 మార్కులకి మొదటి రౌండ్లో రెండో రౌండ్కి కట్ ఆఫ్ అయితే ఆగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ సెకండ్ రౌండ్కి 510 మార్కులు, బీసీఏ 457 మార్కులు సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఉంది. బీసీబీ 456 మొదటి రౌండ్లో, 450 సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఉంది. బీసీసీ 470 నుండి 464కి రెండో రౌండ్ కట్ ఆఫ్ అయితే తగ్గడం జరిగింది. బీసీడీ 484 నుండి 483 మార్కులకి, బీసీఈ 421 నుండి 409 మార్కులకి, SC1 388 నుండి 348 మార్కులకి, SC2 413 నుండి 410 మార్కులకి, SC3 435 మార్కుల నుండి సెకండ్ రౌండ్కి వచ్చే లోపల 428 మార్కులకి, ఎస్టీ కేటగిరీ 397 మార్కుల నుండి 381 మార్కులకి ఎస్టీ కేటగిరీలో కట్ ఆఫ్ అయితే ఆగటం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ కట్ ఆఫ్ స్కోర్ని బట్టి థర్డ్ రౌండ్లో కట్ ఆఫ్ ఎన్ని మార్కులు ఉంటాయో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. మ్యాక్సిమం 2 or 3 మార్క్స్ మాత్రమే ఇక కట్ ఆఫ్ అయితే అన్ని కేటగిరీల్లో తగ్గే అవకాశం ఉంది. ఒక ఓపెన్ కేటగిరీలో ఒక 5 మార్కులు 6 మార్కులు ఖచ్చితంగా తగ్గుతుందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని కేటగిరీలో కూడా 1-2 మార్కులు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు నెక్స్ట్ రౌండ్ కూడా ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కేటగిరీలో కూడా ఫేజ్ 1కి సంబంధించి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అవాయిల్డ్ ఫ్రీ ఎగ్జిట్, ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు ఆ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు యాడ్ చేసిన విద్యార్థుల యొక్క లిస్ట్ అయితే అక్కడ కూడా ఇవ్వటం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ కోటాలో కళాశాలల ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ 6వ తేదీ వరకు మేనేజ్మెంట్ కేటగిరీలో 6వ తేదీ వరకు 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు. ఇక్కడ కళాశాలల ఫీజు అయితే కన్వీనర్ కోటాకి, కాంపిటెంట్ అథారిటీ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలకి, మరియు ప్రైవేట్ కళాశాలలకి మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజులు అయితే ఇచ్చున్నారు. ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయాలంటే ఈ నంబర్లకి మీరు కాల్ చేసుకోవచ్చు. టెక్నికల్ డిఫికల్టీస్కి మరియు రెగ్యులేషన్స్కి ఈ నంబర్లు అన్నమాట. చూశారుగా వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడటం జరిగింది. ముందుగా ఎంబీబీఎస్ ప్రవేశాలలో సెకండ్ రౌండ్కు సంబంధించి కళాశాల వైజు సీట్ అలాట్మెంటు అక్కడ ఇవ్వడం జరిగింది. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని అలాట్మెంట్ లెటరు
మీరు 10,600 రూపాయలతో యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకుని అలాట్మెంట్ లెటర్తో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని కళాశాలలో 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియ కూడా ఇవ్వడం జరిగింది. 6వ తేదీ వరకు 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి కళాశాలల ఎంపిక ప్రక్రియ మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఎంబీబీఎస్లో సీట్ రానటువంటి విద్యార్థులు బీడీఎస్లో మీరు సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. బీడీఎస్లో కూడా విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి 2వ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ కేటగిరీలు 2వ రౌండ్కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కళాశాలలో మార్చుకోవాలనుకున్న వారు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కళాశాలల ఎంపిక ప్రక్రియను చేపట్టవచ్చు. జై హింద్.